వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి. ముందు వీడియోలు చూసారా ఫ్రెండ్స్? చూడకుండా అంటే ఒకసారి చూసేయండి. ఇది షిరిడి వ్లాగ్స్ పార్ట్ 3 అండి. ముందు వీడియోలు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది బేస్తవారం మార్నింగు అండి. 3 గంటలకు లేచి మేము రెడీ అయినామండి. పోయినప్పటి నుంచి నిద్ర అయితే అస్సలు లేదు. ఎక్కడికో ఒకడికి ఇంకా బయట వెళ్ళినప్పుడు వెళ్ళింది చూడడానికి కాబట్టి ఖచ్చితంగా బిన్నే లేచి రెడీ అవ్వాలి కదా. ఇంక నేను లేచి రెడీ అయినాము. అందరూ బయలుదేరేశారండి. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే దర్శనానికి వెళ్తున్నాం. గురు పౌర్ణమి రోజు బాబా గుడి కాడ దర్శనం సూపర్గా జరగాలని కోరుకుంటూ వెళ్ళాము. అక్కడికి చీకటిగానే ఉంది కదండి. అంటే అప్పుడు టైం వచ్చి 5 అవుతుంది. మీకు ఇంకొక విషయం చెప్పనా, నైటు 7:30 8 వరకు కూడా ఈవినింగ్ 5 లాగా ఉంటుందండి. మార్నింగు 6కి 7కి అట్లా తెల్లారిపోతుంది. చాలా ఆశ్చర్యం అండి. ఈవినింగ్ అయితే 7 పొద్దుపోయేదే తెలియదండి. 8 అయిపోతుంది చీకటి పడే లోపల. ఎప్పుడైనా మీరు షిరిడీకి వెళ్ళినప్పుడు అది గమనించండి. నేనైతే గమనించాను. తర్వాత ఇంకా బయలుదేరేసాము. ఇంకా ఆటోకి అయితే బయలుదేరేసి దర్శనానికి అయితే వెళ్ళినామండి. ఇంకా అక్కడికి వెళ్ళి ఫోన్లు చెప్పులు అవన్నీ పెట్టేవాళ్ళు. నేను మా చెల్లి చూడండి వీడియో తీసుకుంటున్నాము. అక్కడ చూడండి వెనకాల ఎంతమంది జనాలు, ఫుల్ రష్ ఉండారండి. అప్పటికి అంత తొందరగా లేచి రెడీ చేసి వచ్చే లోపల కూడా ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా 200 టోకన్స్కి ఓపెన్ అవ్వలేదు. దానికోసం వెయిట్ చేస్తున్నాం. అక్కడే 1 అవర్ దాకా లేట్ అయిపోయింది. జనం చూడండి గిజగిజ అని ఉండారు. ఇంకెప్పుడు అవుతుందో దర్శనం అనేసి ఇంకా ఆడే నిలబడుకొని ఉన్నాము. తర్వాత అండి ఇదే 200 రూపీస్ టోకను. అక్కడ ఏటీఎం మిషన్ లాగా ఉంటుంది, అక్కడ వదిలితే మళ్ళీ మేము తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళామండి. 4 అవర్స్ పట్టింది. మేలే అండి. మళ్ళీ మా తర్వాత వెళ్ళిన వాళ్ళు వచ్చి మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చారు. మేము తొందరగా వెళ్ళాం కాబట్టి ఎట్లా తొందరగా బయట వచ్చేసాము. 6కేమో లోపలికి వెళ్ళాము. వచ్చే లోపల 10 అయిపోయింది. 10:30 అలా అయిపోయింది. ఇంకా బయట వచ్చే లోపల ఫోన్లు పెట్టేసాం కదా. ఇంకా మా ఆయన ఫోన్లు అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా తర్వాత అక్కడ బాబా ఉంటే ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫ్రీ మీల్స్ అయితే తినేసామండి. ఈరోజు కూడా ఫ్రీ మీల్సే తిన్నాం. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, చాలా నీరసం అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి పనుకోవాలని అయితే బయలుదేరేసాము. ఇంకా అక్కడ వచ్చి మధ్యాహ్నం ఈవినింగ్ అట్లా రెడీ చేసి ఫొటోస్ దిగుదామనేసి మేము వరకే వచ్చాము. మా చిన్నాన్న మా ఆయన అయితే రారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఫొటోస్. ఇంకా మేము మా ఆడబిడ్డ, నేను, మా తమ్ముడు, మా చెల్లి, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్, మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్రెండ్ అట్లా వచ్చి 2 ఫొటోస్ అయితే దిగేసి టీ తాగడానికి అయితే వచ్చినాము. అక్కడ టీ ఎంత తెలుసా అండి? 2 రూపీసే అండి. కాఫీ వచ్చి 3 రూపీస్. కానీ టీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో పెట్టుకునేలాగే ఉంటుందండి. టీ చిక్కగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు అక్కడ వెళ్ళినప్పుడు ఎన్ని టీలన్నా తాగొచ్చండి. తర్వాత ఈవినింగ్ అయితే షాపింగ్కి అయితే వచ్చామండి. మళ్ళీ మా చిన్నాన్న మా ఆయన అయితే రాలేదు, కానీ మేమందరం వచ్చాము. ఇంకా వచ్చి ఇక్కడ పానీపూరి పావు బాజీ అయితే తిన్నామండి. పానీపూరి వీడియో తీయలేదు, పావు బాజీ అయితే ఫోటో తీసినాను. పావు బాజీ ఎంత తెలుసా అండి? 150 రూపీస్. పానీపూరి 150 రూపీస్. ఇంకా ఫస్ట్ మనం రేట్లు అడగకుండా వచ్చి కూర్చునేసాము. మళ్ళీ కూర్చున్నాక వెళ్ళిపోతే ఇంకా ఎట్లా అనేసి ఇంకా అందరం తిన్నామండి. పానీపూరికే మాకు మొత్తము 1800 1700 ఎంతో బిల్ అయ్యింది. పానీపూరి కూడా ఇక్కడలాగా మన ఆంధ్రాలో లాగా లేదు, అదొక టేస్టీగా ఉంది. ఇంకా అక్కడ పోతే పావు బాజీ బాగుంటుంది అన్నారని పావు బాజీ అయితే టేస్ట్ చేసినాము. అది కూడా బాగానే ఉంది, కానీ కాస్ట్ అయితే ఎక్కువ. అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు కదా. ఇంకా తలా ఒకటి ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం తీసుకున్నారు. మా చెల్లి మాటికి ఐస్ క్రీమ్ తీసుకునింది. మేము పానీపూరి మళ్ళీ పావు బాజీ అయితే తీసుకున్నాము. ఇంకా తినేసి అయితే షాపింగ్కి అయితే వెళ్ళామండి. ఏమేమి తీసుకొని వచ్చి ఏమి ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు, ఎందుకంటే తిరుపతిలో దొరకనివి ఏమి ఉండవు కదా. అందుకనేసి ఏం ఎక్కువ చేయలేదు. ఏదో సింపుల్గా అట్లా చేసినాము. అది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా ఇక్కడ తినేసి ఇంకా బిల్ పే చేసేసి ఇంకా మొన్న బాబా కాడికి వెళ్ళాం కదా, ఆ రోజు పొద్దుపోయింది. అప్పటికి లైట్లు వేయలేదు.
ఇప్పుడు లైట్లు వేశారు కదా అని అక్కడ ఒక రౌండ్ వేద్దాం బాబాని ఒక చుట్టూ వేద్దాం. అప్పుడు ఓపెన్ కూడా చేయలేదు, గేట్లు వేసేస్తున్నారని ఒక రౌండ్ వేసేసి అక్కడ దండం పెట్టుకొని అట్లా వీడియో తీసుకొని అయితే ఇంకా చూడండి ఈవినింగ్ కూడా దర్శనానికి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంకా దర్శనానికి మేము వెళ్ళలేదులేండి ఆ రోజు. ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళాము. సింపుల్గా షాపింగ్ చేసుకొని అయితే మళ్ళీ రూమ్కి వచ్చేవాలి. ఇక్కడ ఫోటో దిగుదామని చూశానండి. ఐ లవ్ యూ సాయిబాబా దగ్గర అస్సలు ఒక్కరు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వాల. ఇంకా మనం ఎక్కడలే వాళ్ళ మధ్యలో అనుకొని ఇంకా వదిలేసి ఇంకా ఒక్కొక్కటి చూసాను. ఇవి తీసుకుందాం అనుకున్నా, మళ్ళీ మా ఆయన డిసెంబర్లో శబరిమల వెళ్తాడు, అక్కడైతే తక్కువ ఉంటుందేమో అనేసి ఇంకా నేను చూసి పెట్టేశాను. మా ఆయనకి కూడా ఉపయోగపడుతుంది నాకు ఏమేమి కావాలి అని. అన్నపూర్ణమ్మ కావాలి, అలాంటి గిన్నె ఒకటి కావాలి అని ఇట్లా వీడియో అయితే తీసుకున్నాను. మళ్ళీ ఏదో చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసామండి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ లేచి అదేలాగా రెడీ చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియో అయితే పెడతానండి. ఖచ్చితంగా చూడండి. ముందు వీడియోకి అయితే చాలా రెస్పాన్స్ వచ్చింది. ఇదేలాగా ఈ వీడియోకి కూడా అలానే చూస్తారని మర్చిపోకుండా లైక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ రోజు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీడియో అయితే చాలా చోట్లకి వెళ్ళాము, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఉంటే ఆల్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ బాబా ఆశీస్సులు కూడా మీకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్.